నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఆర్థిక వాణిజ్య బంధం కొత్త శిఖరాలకు చేర్చాలని నిర్ణయించిన భారత్ రష్యా 5 ఏళ్ల కార్యాచరణ ఖరారు చేసిన మోదీ పుతిన్ $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యమే లక్ష్యమన్న పుతిన్ భారత్కు ఇంధన సరఫరాను కొనసాగిస్తామని స్పష్టీకరణ రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై భారత వైఖరిని స్పష్టం చేసిన ప్రధాని తటస్థంగా ఉండబోమని వెల్లడి ఉగ్రవాదంపై పోరు ఆగదని వ్యాఖ్య ఐదో రోజు ఆగిన ఇండిగో విమాన సేవలు 1000కి పైగా సర్వీసులు రద్దు ప్రయాణికులకు తప్పని పాట్లు విచారణకు కేంద్రం ఆదేశం ఉన్నత చదువులు విదేశీ విద్యకు ఏపీ సర్కారు ప్రోత్సాహం కలలకు రెక్కలు పేరుతో కొత్త పథకం తెస్తామని చంద్రబాబు ప్రకటన వచ్చే మార్చిలో మామునూరు ఎయిర్పోర్టు పనులు ప్రారంభిస్తామన్న రేవంత్ తెలంగాణ కోసం ఢిల్లీని ఢీకొడతానని ఉద్ఘాటన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు చంద్రబాబును ఆహ్వానించిన కోమటిరెడ్డి ఒమర్ అబ్దుల్లాను పిలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి వృద్ధికే ప్రాధాన్యమిచ్చిన రిజర్వ్ బ్యాంక్ రెపో రేట్ 25 బేసిస్ పాయింట్లు తగ్గింపు గృహ వాహన రుణాలపై వడ్డీ తగ్గే అవకాశం ద్వైపాక్షిక ఆర్థిక వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ రష్యాలు నిర్ణయించాయి ఇందుకు 5 ఏళ్ల కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశాయి ద్వైపాక్షిక వార్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ చేర్చడమే లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు నిరంతరాయంగా ఇంధన సరఫరా కొనసాగిస్తామన్నారు అటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ రష్యా కలిసి చేస్తున్న పోరాటాన్ని కొనసాగిస్తాయని ప్రధాని మోదీ ప్రకటించారు ఇదే సమయంలో ఉక్రెయిన్తో యుద్ధాన్ని శాంతి మార్గంలోనే పరిష్కరించుకోవాలని పుతిన్కు సూచించారు భారత్ రష్యా 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం కోసం భారత్ వచ్చిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ కు ఈ ఉదయం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అధికారిక స్వాగతం లభించింది రాష్ట్రపతి భవన్ వద్దకు పుతిన్ రాకముందే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ మంత్రి జయశంకర్ అక్కడకు చేరుకుని పుతిన్ కు స్వాగతం పలికారు తర్వాత భారత సైనిక దళాలు గౌరవ వందనాన్ని సమర్పించాయి అనంతరం పుతిన్ రాజ్ఘాట్ కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు తర్వాత అక్కడి విజిటర్స్ రిజిస్టర్ లో సంతకం చేశారు అక్కడి నుంచి హైదరాబాద్ హౌస్ చేరుకున్న పుతిన్ కు స్వాగతం పలికిన ప్రధాని మోదీ అక్కడ ద్వైపాక్షిక చర్చలు జరిపారు సుంకాలు ఆంక్షల రూపంలో అమెరికా పశ్చిమ దేశాల నుంచి వాణిజ్య ఒత్తిడులు ఎదురవుతున్న ఆర్థిక వాణిజ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఈ చర్చలు సాగాయి భారత్ రష్యా మధ్య ఆర్థిక వాణిజ్య భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో 2030 ఆర్థిక సహకార ప్రణాళికకు ఇరువురు నేతలు ఖరారు చేశారు ఇరు దేశాల మధ్య 8 దశాబ్దాలుగా ఉన్న భాగస్వామ్యాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లాలని మోదీ పుతిన్ నిర్ణయించారు వలసలు మొబిలిటీ వైద్యం ఆహార భద్రత ఓడరేవులు షిప్పింగ్ రంగంలో సహకారంపై మోదీ పుతిన్ సమక్షంలో భారత్ రష్యా మధ్య ఒప్పందాలు కుదిరాయి ఇందుకు సంబంధించి ఇరు దేశాల ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు అనంతరం మీడియాను ఉద్దేశించి చేసిన సంయుక్త ప్రకటనలో భారత్ రష్యా బంధం కాలపరీక్షకు తట్టుకుని దృఢంగా నిలబడిందని మోదీ వ్యాఖ్యానించారు గత 8 దశాబ్దాల్లో అనేక ఒడిదొడుకులు సవాళ్లు సంక్షోభాలను ప్రపంచం ఎదుర్కొన్నప్పటికీ వాటన్నింటి మధ్య భారత్ రష్యా స్నేహం ధ్రువ నక్షత్రంలా స్థిరంగా ఉందని మోదీ స్పష్టం చేశారు పరస్పర గౌరవం లోతైన విశ్వాసం వల్లే ఇది సాధ్యమైందని పుతిన్ మోదీ వివరించారు ఇప్పుడు ఆర్థిక భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడమే ఉమ్మడి ప్రాధాన్యమని వివరించారు యురేషియన్ ఆర్థిక యూనియన్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా ముగించేందుకు కృషి చేస్తామని చెప్పారు शिप बिल्डिंग में हमारा गहरा सहयोग मेक इन इंडिया को सशक्त बनाने का सामर्थ्य रखता है ये हमारे विन विन सहयोग का एक और उत्तम उदाहरण है जिससे जॉब्स स्किल्स और रीजनल कनेक्टिविटी सभी को बल मिलेगा ऊर्जा सुरक्षा भारत रूस साझेदारी का मजबूत और महत्वपूर्ण स्तंभ रहा है सिविल न्यूक्लियर एनर्जी के क्षेत्र में हमारा दशकों पुराना सहयोग क्लीन एनर्जी की हमारी साझा प्राथमिकताओं सार्थक बनाने में महत्वपूर्ण रहा है हम इस विन विन सहयोग को जारी रखें क्रिटिकल मिनरल्स में हमारा सहयोग पूरे विश्व में सिक्योर
और डाइवर्सिफाइड सप्लाई चेन सुनिश्चित करने के लिए महत्वपूर्ण है। इससे क्लीन एनर्जी, हाईटेक मैन्युफैक्चरिंग और न्यू एज इंडस्ट्रीज में हमारी साझेदारी को ठोस समर्थन मिलेगा। We are also seeing successful partnership in energy. Russia is a reliable supplier of oil, gas, coal, and everything that is required for the development of India's energy. We are ready to continue uninterrupted shipments of fuel for the fast-growing Indian economy. We are also conducting a flagship project to build the largest Indian nuclear power plant, Kudankulam. 2 out of 6 reactor units have been already connected to the energy network. I would like to note with satisfaction that our countries are gradually moving to the use of national currencies in mutual settlements. The share of these national currencies is already 96% in commercial deals. భారత్ రష్యా వార్షిక ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణాన్ని $100 బిలియన్ పెంచడమే లక్ష్యమన్న పుతిన్ భద్రత, ఆర్థిక, వాణిజ్యం, సాంస్కృతిక రంగాల్లో సహకారానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. అటు ఉగ్రవాద ముప్పుపై మాట్లాడిన మోదీ ఈ విషయంలో భారత్ రష్యా చాలా కాలంగా భుజం కలిపి చేస్తున్న పోరాటాన్ని ఇకపై కూడా కొనసాగిస్తాయని వివరించారు. आतंकवाद के विरुद्ध लड़ाई में भारत और रूस ने लंबे समय से कंधे से कंधा मिलाकर सहयोग किया है। पहलगाम में हुआ आतंकी हमला हो या क्रोकस सिटी हॉल पर किया गया कायरतापूर्ण आघात, इन सभी घटनाओं की जड़ एक ही है। भारत का अटल विश्वास है कि आतंकवाद मानवता के मूल्यों पर सीधा प्रहार है और इसके विरुद्ध वैश्विक एकता ही हमारी सबसे बड़ी ताकत है। भारत और रूस के बीच यूएन, G20, ब्रिक्स, SCO तथा अन्य मंचों पर करीबी सहयोग रहा है। हम इन सभी मंचों पर अपना संवाद और सहयोग जारी रखेंगे. రష్యన్ పౌరులకు 30 రోజులు ఉచిత టూరిస్టు వీసా, 30 రోజుల గ్రూప్ టూరిస్టు వీసాను త్వరలోనే భారత్ ప్రవేశపెడుతుందని మోదీ ప్రకటించారు. ఉక్రెయిన్తో రష్యా యుద్ధంపై భారత్ తటస్థంగా లేదని, కేవలం శాంతి వైపే ఉందని ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు స్పష్టం చేశారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగిన భేటీలో ఉక్రెయిన్ అంశాన్ని ప్రస్తావించిన మోదీ శాంతి మాత్రమే సమస్యకు పరిష్కారమని స్పష్టం చేశారు. చర్చలు, దౌత్యం ద్వారా ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలకాలని పుతిన్కు సూచించారు. యుద్ధం వివరాల్ని మోదీకి వివరించిన పుతిన్ శాంతికి ఉన్న మార్గాలన్నింటినీ అన్వేషిస్తున్నట్టు తెలిపారు. यूक्रेन के संबंध में भारत ने शुरुआत से शांति का पक्ष रखा है। हम इस विषय के शांतिपूर्ण और स्थायी समाधान के लिए किए जा रहे सभी प्रयासों का स्वागत करते हैं। भारत सदैव अपना योगदान देने के लिए तैयार रहा है और आगे भी रहेगा. ఉన్నత చదువులు చదివేవారు సహా విదేశాల్లో చదవాలనుకునే వారి కోసం కలలకు రెక్కలు పేరిట కొత్త పథకం ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇదే సమయంలో విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనల్ని ప్రోత్సహించేందుకు స్టూడెంట్స్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్ను వచ్చే జనవరిలో నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ సదస్సుకు పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తామని, పిల్లల ఆలోచనలు బాగుంటే తగిన రివార్డులు అందిస్తామని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని పాఠశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్కు హాజరైన చంద్రబాబు పావలా వడ్డీకే విద్యా రుణాలు ఇప్పిస్తామని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని ఆదర్శ పాఠశాలలో జరిగిన మెగా టీచర్ పేరెంట్ మీటింగ్లో విద్యాశాఖ మంత్రి లోకేష్తో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పాఠశాలలో ఏపీ సమగ్ర శిక్ష రూపొందించిన ప్రాథమిక నమూనా తరగతి గదిని సందర్శించారు. అక్కడ నమూనాలు, బోధన పద్ధతులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నూతన విధానాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అనంతరం ఓ విద్యార్థి తల్లిదండ్రులతో కాసేపు ముచ్చటించారు. తర్వాత సభలో మాట్లాడిన సీఎం దేశానికి ప్రజలే పెద్ద ఆస్తి అని పునరుద్ఘాటించారు. విద్యార్థుల నాలెడ్జి చూస్తే చాలా ఆశ్చర్యం వేసిందని, వారిని సానపెడితే ప్రపంచాన్నే శాసిస్తారని తెలిపారు. చదువులో వెనుకబడిన పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు షైనింగ్ స్టార్స్ కార్యక్రమం ప్రవేశపెట్టామని వివరించారు. ఈసారి మెగా పీటీఎం లక్ష్యం ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ, FLN అన్ని సబ్జెక్టులో బేసిక్ పట్టు సాధించేలా బలమైన పునాదేశే కార్యక్రమం ఇది. అందుకే విద్యార్థుల్ని స్కై, మౌంటైన్, స్ట్రీమ్ అనే 3 వర్గాలుగా, స్థాయిలుగా వర్గీకరిస్తున్నారు. మీ పిల్లల బలహీనతలు ఎక్కడున్నాయి, వారి బలం ఏంటి, వారిని ఏ విధంగా మళ్ళీ ట్రైనింగ్ చేయాలి అనే విషయానికి ఇక్కడ శ్రీకారం చుట్టారు.
గతంలో ఉపాధ్యాయులను అనేక రకాలుగా వేధింపులకు గురిచేశారని సీఎం గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం టీచర్లను గౌరవించడం ప్రథమ కర్తవ్యంగా పెట్టుకుందని తెలిపారు. ఉన్నత చదువులు చదివేవారు సహా విదేశాల్లో చదవాలనుకునే వారి కోసం కొత్త పథకాన్ని తెస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఎవరైనా వినూత్నంగా ప్రపంచంలో గాని బెస్ట్ యూనివర్సిటీకి పోవాలంటే డబ్బుల వల్ల మీరు ఆపేసే పరిస్థితికి వస్తున్నారు. అందుకే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. కళలకు రెక్కలు. మీ ఆస్పిరేషన్ తీర్చడానికి ఒక్క పైసా మీరు గ్యారంటీ ఇచ్చే పని లేకుండా పావలా వడ్డీతో ఎంత డబ్బులు కావాలని ఇప్పించి మీరు అనుకున్న చదువుకునేట్టుగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత మీరు ఆ డబ్బులు తిరిగి పే చేసుకునే అవకాశం కూడా వస్తుంది. విద్యాశాఖలో ఇప్పటికే 29 సంస్కరణలు తీసుకొచ్చామని మంత్రి లోకేష్ తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని తీసుకొస్తామని వెల్లడించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని తల్లిదండ్రులకు లోకేష్ పిలుపునిచ్చారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చామమ్మా. 9600 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ విధానం తీసుకొచ్చాం. కరికులం ని బలోపేతం చేస్తున్నాం. పాఠాలే చెప్తాం కాదు, దాంట్లో ఎంతవరకు నేర్చుకున్నారు, డెప్త్ ఎంతవరకు వచ్చిందో నేరుగా తెలుసుకునేదానికి క్లిక్కర్ టెక్నాలజీ తీసుకొచ్చాం. పైలట్ ప్రాజెక్ట్ మన పాఠశాలలో అమలు చేశాం. ఉపాధ్యాయులు గతంలో ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇబ్బంది పడ్డేవారు. ట్రాన్స్పరెంట్ గా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ వాళ్ళ కోసం తీసుకొచ్చాం. ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన యూనిఫామ్లు ఇస్తున్నాం, పుస్తకాలు ఇస్తున్నాం, బ్యాగులు ఇస్తున్నాం, చివరికి షూస్ కూడా ఇస్తున్నాం. ఏదో చదువుతో కాదు, పాఠాలతో పాటు ఆటలు, యోగా ఇవన్నీ కూడా మేము నేర్పిస్తున్నాం. నైతిక విలువలు కూడా పిల్లలకి అందజేస్తున్నాం. రండి, మీ పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్చండి. ఏపీ వ్యాప్తంగా 45,000 పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని పిల్లల జవాబు పత్రాలు, ప్రోగ్రెస్ కార్డులు తల్లిదండ్రులకు అందజేశారు. నేటితరం విద్యార్థుల ఆలోచనలు, ప్రవర్తనే దేశ భవిష్యత్తును నిర్దేశిస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట శ్రీ శారదా జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఉపకరణాల్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రతి విద్యార్థిలోనూ నిగూఢమైన శక్తి దాగి ఉంటుందని, దాన్ని వెలికితీసి విద్యార్థుల్ని ప్రతిభావంతులుగా తయారు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆడుకునేందుకు సరైన గ్రౌండ్ లేదని విద్యార్థులు చెప్పడంతో అందుకు తగ్గ స్థలం చూడాలని విద్యాశాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచించారు. క్రియేటివ్ కెపాసిటీ, ఇన్నోవేట్ చేయగలిగే మైండ్, ఇవన్నీ రావాలి అంటే మటుకు చాలా మల్టీ టాలెంట్స్ కావాలి. దానికి మనం స్వయం శక్తితోటి చదువుకోవడం అనేది చాలా ఎసెన్షియల్. అపార్ట్ ఫ్రమ్ మన పిల్లలు మన టీచర్స్ నేర్పించేది కాకుండా. అందుకే నేను నా సైడ్ నుంచి మీ లైబ్రరీని, నేను ఈ స్కూల్ని నడిపితే ఎలా ఉంటుందో అలాంటి లైబ్రరీ మీకు నేను మంచి పుస్తకాలు పంపిస్తాను. మీకు నాకు బడ్జెట్ తెలియదు కానీ అంటే మీ లైబ్రరీ నిండిపోయేంత పుస్తకాలను కొత్త బీరువాలు కూడా పంపిస్తాను. అలాగే కంప్యూటర్స్ ఇందాక శుక్లా గారు చెప్తా ఉంటున్నారు, మేడం కృతికా శుక్లాజీ, జస్ట్ 10 కంప్యూటర్స్ ఉన్నాయంటే నేను నా సైడ్ నుంచి మీకు ఒక 25 కంప్యూటర్స్ నేను మన స్కూల్కి పంపిస్తాను. మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు వచ్చే మార్చిలో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లో కనిపించే అభివృద్ధి వరంగల్లో ఉండాలని నిర్ణయించినట్టు తెలిపారు. 10 ఏళ్ల పాటు వేయని రోడ్లను కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తోందని నర్సంపేట సభలో తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ జిల్లాల పర్యటన చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేటలో పర్యటించారు. 532 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 1,10,00,000 రేషన్ కార్డుల ద్వారా 3,10,00,000 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తున్నట్టు తెలిపారు. రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటోందని స్పష్టం చేశారు. గత సీజన్లో 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా కింద ఇచ్చామని తెలిపారు. దేశంలో వరి అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వెల్లడించారు. ఆనాడు వరి పండిస్తే ఉరి అన్నాడు. ఈనాడు దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. 3వసారి భారతదేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలబడ్డది. 1,56,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని ఒకే ఒక్క సీజన్ లో పండించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 అధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి ఆనాడు ఒడ్లు కొనమంటే కొనకపోతే కల్లాలలోనే రైతులు ప్రాణాలు వదులుకున్నది మనం చూసినాం. పోలీసులతోని లాఠీ చార్జీలు చూసినాం. ఈనాడు కల్లోలంలో ఉన్న కల్లాలను ఈ ప్రభుత్వం ఆదుకొని రైతులు పండించిన ప్రతి గింజను ఈ రోజు మనం కొనుగోలు చేసినాం. సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. వరంగల్ విమానాశ్రయం కోసం మాజీ సీఎం కేసీఆర్ ఏనాడు ప్రయత్నించలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ కు దీటుగా వరంగల్ను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
గా పక్కలున్న ఆంధ్రప్రదేశ్లో 6-7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మహారాష్ట్రలో 10-12 ఉన్నాయి, కర్ణాటకలో 7-8 ఉన్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళకు కనీసం తెలంగాణకు 2వ ఎయిర్పోర్టు తేవాలని ఆలోచన అయినా చేసిండ్రా? తెలంగాణకు లేని పోర్టుకు కనీసం రోడ్డు అయినా వేద్దామని ఆలోచన చేసిండ్రా? మన ప్రభుత్వం వచ్చిన వెంబడే హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ ఉంటే వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలి అని నిర్ణయం తీసుకున్నాం. వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉండాలి అని రైతులను ఒప్పించి మెప్పించి భూసేకరణ చేసి డిసెంబర్ ఆఖరి వరకు భూసేకరణ పూర్తి చేసి మార్చి 31 తారీఖు లోపల వరంగల్లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించుకుంటాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించుకుంటాం. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను చేపడతామని నేను చెప్తున్నా. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ఢిల్లీని ఢీకొడతారని, అభివృద్ధి కోసం ఎవరితోనైనా పోరాటం చేస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందాలంటే సర్పంచ్గా మంచి నేతను ఎన్నుకోవాలని సూచించారు. దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం మరింత ముదిరింది. వరుసగా 5వ రోజు కొనసాగిన సంక్షోభంతో దేశవ్యాప్తంగా ఇవాళ 1000కి పైగా విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. ఇండిగో సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని విమానయాన సంస్థల సిబ్బంది వారాంతపు విశ్రాంతి నిబంధనను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఎత్తేసింది. ఈ నిబంధన ఎత్తివేతతో ఇండిగోకు ఊరట లభించనుంది. 2-3 రోజుల్లో విమాన సేవలు సాధారణ స్థితికి వస్తాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండిగోలో సంక్షోభానికి దారితీసిన పరిస్థితులపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభం దేశ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. దేశవ్యాప్తంగా ఇవాళ మరో 1000కి పైనే విమాన సర్వీసులు రద్దు కాగా ప్రయాణికులు విమానాశ్రయాల్లో పడిగాపులు కాస్తున్నారు. ఈ అర్ధరాత్రి వరకు ఇండిగోకు చెందిన అన్ని దేశీయ విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఢిల్లీ, చెన్నై విమానాశ్రయాలు ప్రకటించాయి. ఢిల్లీలోనే 220కి పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దు కాగా బెంగళూరులో 100కి పైగా, హైదరాబాద్లో 155కు పైగా ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి. దేశంలోని ఇతర ఎయిర్పోర్టుల్లో ఇదే పరిస్థితి నెలకొనగా ఈ పరిస్థితిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా విమానాశ్రయాల్లో ఇండిగో కౌంటర్లు ఖాళీగా ఉన్నాయని, ఎయిర్లైన్స్ సిబ్బంది పట్టించుకోవటం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండిగో విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఆ సంస్థ ప్రకటించిన వివరాల మేరకు 155 విమానాలను రద్దు చేశారు. రీషెడ్యూల్ చేసిన విమానాలను సైతం ఇండిగో రద్దు చేసింది. ఇండిగో చర్యలపై ఆగ్రహించిన ప్రయాణికులు ఆ సంస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే అహ్మదాబాద్ వెళ్లాల్సింది 2వ తారీఖు మేము బుక్ చేసుకున్నాం టికెట్. 2వ తారీఖు చేసుకున్నాం, అప్ అండ్ డౌన్ చేసుకున్నాం 2. కానీ ఉదయం వరకు కూడా మాకు ఎలాంటి మెసేజ్ రాలేదు, టికెట్ క్యాన్సిల్ అవుతుందని మెసేజ్ రాలే. కానీ చాలా వరస్ట్ సర్వీస్ అన్న. లోకల్ బస్సులో కూడా ఇంత ఇబ్బంది కాదు మనకి. నేను టికెట్ ఇంచుమించు ఒక 1 రోజుల ముందు బుక్ చేసుకున్నానండి. నేను తిరుపతికి వెళ్ళాలి. నాకు ఇవాళ మార్నింగ్ మెసేజ్ వచ్చింది, ఫస్ట్ క్యాన్సిల్ అయిందని. ఓకే క్యాన్సిల్ అయింది కదా అనుకున్నాను. దాని తర్వాత మళ్ళీ వాళ్ళే మెసేజ్ పెట్టారు స్కెడ్యూల్ అయింది అనేసి. వాళ్ళు ఒక రోజు ముందు చెప్తే మేము కూడా ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు నా శ్రీవాణి టికెట్ ఉంది అక్కడ, తిరుపతి వాళ్ళు రిఫండ్ ఇయ్యరు, వీడు క్యాన్సిల్ చేస్తా అంటుండు. ఏం చేయాలో మధ్యలో? ఇండిగో సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకున్న డీజీసీఏ విమాన సిబ్బంది విధి నిర్వహణ నిబంధనల్లో మార్పులు చేసింది. సిబ్బంది వారాంతపు విశ్రాంతి నిబంధనను ఎత్తివేసింది. విమానాల కార్యకలాపాలు సజావుగా సాగించేందుకు పైలట్లు సహకరించాలని డీజీసీఏ కోరింది. పెళ్లిళ్లు, హాలిడే సీజన్ కావడంతో విమాన సేవలకు డిమాండ్ పెరుగుతోందని, ఇది దృష్టిలో పెట్టుకుని విమాన కార్యకలాపాల నిర్వహణకు సహకరించాలని పైలట్ సంఘాలను డీజీసీఏ అభ్యర్థించింది. ఈ నిర్ణయంతో ఇండిగోకు ఊరట లభించనుంది. మరోవైపు విమాన సేవలు వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రయాణికులకు అసౌకర్యాలు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. విమానాల ఆలస్యం వల్ల ఇబ్బంది పడుతున్న వారికి ఆహారం సహా కనీస అవసరాలను అందించాలని ఎయిర్లైన్స్ సంస్థకు కేంద్ర మంత్రి సూచించారు. ఇదే సమయంలో ఇండిగో వ్యవహారంపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. 4 సభ్యులతో దర్యాప్తు కమిటీ వేసినట్టు వివరించారు. అటు విమాన సర్వీసుల రద్దు, ఆలస్యం వల్ల కలిగిన అసౌకర్యానికి ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. విమాన సేవలు సాధారణ స్థితికి చేరేందుకు మరో 10 రోజులు పడుతుందన్నారు. ఈ నెల 5 నుంచి 15 వరకు రద్దయిన అన్ని విమాన సర్వీసులకు పూర్తి రీఫండ్ చేస్తామని ప్రకటించారు. టిక్కెట్ల కోసం చెల్లింపులు చేసిన ఖాతాలకే రీఫండ్ మొత్తం జమ చేస్తామన్నారు.
ఏఐ ఆధారిత వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2026 ఫిబ్రవరిలో భారత్లో నిర్వహించబోతున్న ఏఐ వరల్డ్ సమిట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కు భాగస్వామ్యం కల్పించాలని రాజ్యసభలో టీడీపీ ఎంపీ బీద మస్తాన్రావు కోరగా దేశవ్యాప్తంగా 200 కార్యక్రమాలు చేపడతామని కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ తదితర రాష్ట్రాల్లో డేటా కేంద్రాలు వస్తున్నాయని తెలిపారు. విశాఖకు డేటా సెంటర్ రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. తెలంగాణ ఫ్యూచర్ సిటీలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ఐటీ పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు, ఆస్ట్రేలియా విద్యాశాఖ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న ఏఐ యూనివర్సిటీలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంటుందని శ్రీధర్ బాబు తెలిపారు. కళాశాలల్లో అకాడమిక్ గ్రాడ్యుయేట్లను కాకుండా ప్రపంచ స్థాయి నిపుణులను తయారు చేసే లక్ష్యంతో ఆస్ట్రేలియా ప్రభుత్వంతో ఈ ఎంఓయూ చేసుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో ఉండే మధ్యతరగతి ప్రజల కోసం త్వరలోనే సొంత ఇంటి పథకాన్ని తీసుకొస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నో లాస్, నో ప్రాఫిట్ పద్ధతిలో మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బంది లేకుండా తయారు చేసిన ఈ పథకం వివరాలు గ్లోబల్ సమ్మిట్లో వెల్లడిస్తామన్నారు. మరోవైపు వచ్చే 3 ఏళ్లలో పట్టణ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు కట్టి ఇస్తామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, ఆయన విజన్కు ప్రతిరూపమే హైదరాబాద్ అని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్కు చంద్రబాబును ఆహ్వానించేందుకు ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి ఆయన వచ్చారు. చంద్రబాబు విజన్కు తగ్గట్లు అమరావతి ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్గా అభివృద్ధి చెందుతోందని కోమటిరెడ్డి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అప్పటి పరిస్థితుల మేరకు వ్యాఖ్యలు చేశారని, 2 రాష్ట్రాల స్నేహం కోరుతూ పోటీపడి అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. తెలంగాణ విజన్ 2047 ఏంటి అనేది గ్లోబల్ సమ్మిట్లో వివరిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను కలిసిన మంత్రి ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం అందించారు. తెలంగాణ 3 ట్రిలియన్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఉత్తమ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న దిగ్గజాల్ని గ్లోబల్ సమ్మిట్కు పిలుస్తున్నామని చెప్పారు. అటు తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు పిలిచినందుకు ధన్యవాదాలు చెప్పిన ఒమర్ అబ్దుల్లా సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి పతనంపై ఆందోళనల్ని పక్కన పెట్టిన భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ మరోసారి వృద్ధికే పెద్దపీట వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 6 త్రైమాసికాల గరిష్ట స్థాయి 8.2% చేరిన వేళ ఈ జోరును మరింత ముందుకు తీసుకెళ్లే దిశలో రెపో రేటు పెంచింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రెపో రేటు ప్రస్తుత 5.50 పాయింట్ల నుంచి 5.25 పాయింట్లకు దిగిరానుంది. ఆర్బీఐ నిర్ణయంతో గృహాలు, వాహనాలు, వాణిజ్య రుణాలపై వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి 8 సార్లు రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ మొత్తం 125 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 3వ త్రైమాసికంలో వృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటును 6.8% నుంచి 7.2%కి పెంచింది. ద్రవ్యోల్బణం అంచనాను 2.6% నుంచి 2%కి తగ్గించింది. విశాఖ పోర్టు స్టేడియంలో ఈనాడు 50, ఈటీవీ 30 ఏళ్ల వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 10,000 మంది కూర్చుని కార్యక్రమాల్ని ఆశాంతం వీక్షించేందుకు వీలుగా వేదిక వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 3 గంటల పాటు పలువురు సినీ, టీవీ గాయకులు, జబర్దస్త్ టీం ఆర్టిస్టులు నిర్వహించే కార్యక్రమాల్లో ఉర్రూ తొలగించనున్నాయి. సుమా హైపరాది యాంకరింగ్, హాస్య బ్రహ్మానందం కామెడీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.